షర్మిలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ ని తిట్టిన షర్మిల ఇప్పుడు పదవి కోసమే హస్తం పార్టీలో చేరారని అన్నారు. అటు ఒకప్పుడు చంద్రబాబుని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతనే సీఎం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ కాంగ్రెస్ను చూడనాలని ఆమె, బీజేపీని తిట్టింది ఆమె, తెలుగుదేశం తిట్టింది ఆమె. ఈరోజు అందరూ కూట ఓటు అయినారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో, అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలని దృక్పథంతో చేస్తూ ఉండదు. నేను జగనన్న బాణం అనింది, ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల. ఆమె బాణం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆ బాణం వదులుతున్నదో, ఒక పార్టీకి అధినేతగా ఉండే ఆమె ఏ విధంగా మాట్లాడాలా, మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తామనిలా. అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా, చంద్రబాబు చెప్పటంలా, ఈమె చెప్పటంలా. మా పార్టీ వస్తే ప్రజలకి ఇది చేస్తామని చెప్తే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. అది చెప్పకుండా ఎంతసేపు అందరూ ఓటీ